పనులు పెట్టినాము బావా ఎంతో మందికి ధనం వేసినాము ఎంతో మందికి ధర్మం వేసినాము ఎన్ని దానాలు ఎన్ని ధర్మాలు వేసిన బాబా మనకు సంతాన బలము కలగలేదు నేను కారు అడగనా కాశీ పోయి కాశీ గంగ ఉత్కాలు తీసుకొచ్చి నీవు తాగిపిస్తే మనకు కలిగింది సంతానమే బాబా బాబా కలిగింది సంతానం అంటే దేవి నా మాట వినక కలగలేదు సంతానం అని బాబాను అడిగతే ఈ అడుగు లోపల బాబా ధైర్యం చెప్పే దాదలు లేరు బాబా కళ్ళ బిడ్డ పుట్టినాక 3 రోజులు నీ ప్రాణం పోతే మన బిడ్డను తల్లేని బిడ్డను ఎత్తి బాబా ఊరికొచ్చి రావణయ్య భార్య శవం మీద పడుతున్నదే రేపు రేపటి కల్ల బామా మన బిడ్డ అలగవరు చూడాలి మన బిడ్డ మాలగవరు చూడండి బామా రామ 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 ఈ అడవిలో మన తీర చెప్పే దిక్కులు లేరు ధైర్యం చెప్పే దాతలు లేకపోయింది ఈ అడవిలో మన నా భార్యను కష్టదారం చేస్తామంటే నా బిడ్డ 3 రోజుల పసిపుడు నా బిడ్డని వదలుకోవాలి నా భార్యను తిరుక్కుంటా 101 మంది బ్రాహ్మణులు అదే 9 మంది వస్తున్నారు ఈ బ్రాహ్మణుడు శివయ్య బిడ్డలెత్తుకొని భార్య శివ మీద వడిగేస్తున్నాడు
రామేశ్వర పట్టణంలో నా పేరు బ్రాహ్మణ శివయ్య. ఈ మరణమైపోయింది నా భార్య శివమ్మనే. మనకు సంతానం కలగకపోతే కారు నరకన కాశీ పోయి కాశికంగా ఉత్సాహం తీసుకొస్తే మాకు కలిగింది సంతానమయ్యా. చెప్పిన నా మాట నా భార్య బ్రాహ్మణ శివమ్మ కలగలేదు సంతానము. భార్య భర్తను కాశీ వదమాని అని కట్టింది. రాంగ నా భార్యకు గడియలే పరికరం ఉండి 9 గడియల్లా 8 లోపల తాటి కమ్మల జరిగింది. నా 2 నైనాలకు తెల్ల కట్టుకొని నా భార్యకు కాలు చేసుకున్నాయ్యా. నా 2 నైనాలకు నింగాలు తెల్ల కట్టుకొని నా భార్యకు కాలు చేస్తే మాకు చక్కదనాల సుక్కడు వెండి బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టినాక 3 రోజులు వచ్చిన భార్య ప్రారంభమైంది. స్వామి పెద్దలాలా మరి మీ ఊరెక్కడో మీ పల్లె ఎక్కడో కానీ నా బిడ్డలు ఎత్తుకున్నట్టు లేరు. నా భార్య కాచదానం యజమానులు ఎవరు లేరు. అయ్యా కాబట్టి కన్న బిడ్డ అయినా కన్న కొడుకైనా నీకు ఒకదే కన్న బిడ్డ కాబట్టి కన్న బిడ్డ శివరాజు పెట్టిస్తే నీ భార్య అటువంటి కాశం లోపల కాలిపోతుందయ్యా. నీ భార్య నీ భార్య మొగము నిజారయ్యా. నీ కన్న బిడ్డ చేతకి గోత్రం పెట్టు అంటున్నారు. రేవణు రాలేడు ఇంకా. కన్న తల్లి బ్రాహ్మణ శివమ్మను అందబెట్టి కన్న బిడ్డని చూసుకుంటా నా బిడ్డ మీ కన్న తల్లి ఓటున్నదే బిడ్డు మీకు మళ్ళీ కన్న తల్లి ఒక అని 3 రోజుల బిడ్డలు చూసి కన్న తల్లి శివడే బ్రాహ్మయ్యా. శివానికి పాలు దిగుతున్నదా రేపు రేపడే కల్లనే బిడ్డో నీకు పాల కుదిలేద్దనే బిడ్డ. నీ తల్లి పాలు వద్దాలి బిడ్డో నీకు మాడ కుదిలేస్తే మాట సమరంటారే శవం మీద బిడ్డను ఉండే
కట్టుకోని 3 రోజుల పసిగుట్టు చేత కట్నానికి పుత్రం పెట్టిందమ్మా కాలేజీ కట్నం కాలుతున్నది కూలుతున్నది ఆ బ్రాహ్మణయ్య బిడ్డలెత్తుకొని 101 మంది బ్రాహ్మణులు ఏమన్నారట అయ్యో బ్రాహ్మణి శివయ్య నీ భార్య వచ్చిందని బాధపడకు తల్లి నీ పడత అడ్డకడికే మన పాదాలు నడిచిపోతాయి అమ్మ రాసిన గీతలు కావు బ్రహ్మ రాసిన గీతలు ఉన్నాయ్యా బ్రహ్మ రాసిన గీతలు తప్పది తండ్రి బ్రహ్మ రాజేంద్ర బ్రహ్మ రాసిన రాత తప్పది భగవంతుడు పెట్టే బాధలు తప్పయ్యా మా ఇక్కడనే దగ్గర బిడ్డలు అనుకుంటామని ఆ 101 మంది బ్రాహ్మణులు బ్రాహ్మణ శివయ్య బ్రాహ్మణ పట్నం ఎంత వస్తున్నారు స్వామి పెద్దలారా మరి ఎవరన్నా బిడ్డ 3 రోజుల బిడ్డ వాళ్ళకు చేసి నా బిడ్డ కావు తిరుగుతున్నది స్వామి పెద్దలారా అయ్యా పెద్దలారా ఎక్కడికి నచ్చినట్టు ఉంటే మా గ్రామం లోపల కయ్యడి అమ్మల గుడిసె వెళ్తాం అయ్యా గుడిసె లోపల నీ బిడ్డలు సారిపెంపు చేసుకుంటా ఉన్నట్టు ఉంటే స్వామి పెద్దలారా మీ బ్రాహ్మణుల పక్కన నేను భక్తుడ గాని అసలు ఇలా నా బిడ్డ 3 రోజుల పసిగుట్టు బాలకుది చేసి ఏడుతున్నది మీ భార్య వాళ్ళన్న పసిళ్ళ పనులు ఒకటి బాధపడుతుంది నా బిడ్డ మా భార్య వచ్చి రోజు పొద్దున్న తల్లి మాబోక తల్లి 100 మంది అటువంటి మా భార్య ఉన్నారు కాబట్టి పొద్దున్న తల్లి మాబోక తల్లి వచ్చి నీ బిడ్డకు పాలిస్తే నీ బిడ్డ పాలవాగి నీ బిడ్డ పోతే ఇంకో మాతో జరుగుతుంది ఇక్కడ భక్తులు అయ్యే మా భార్య పిలుస్తాం సరే చూడండి మీ భార్య 101 మంది బ్రాహ్మణులు బ్రాహ్మణ శివయ్య బాబా ఏమ్మా ఏంటండి డోర్ నికల్ ఓపెన్ ద డోర్ అయ్యో నాకు ఇంగ్లీష్ కూడా రాదండి ఏ భాష చేసుకోకపోదు కదా ఉన్న తరపుండి మేడం నాలుగు కూడా ఉన్నామంటే ఇంట్లో దగ్గర మార్మాలంగా కలిగాను అనుకున్నా మళ్ళీ ఎంత మాట మాట్లాడుతున్నావు అంతేనా మరి నా బిడ్డ అసలు మీ పొల దగ్గర పాలు ఏడుతున్నది నా బిడ్డ కొన్ని పాలు మీరు వెళ్ళేసి ఏంటి రాకుంటే పోతున్నా చెప్పు చూసినావా ఎవరండి వీళ్ళు అమ్మా మాది రామేశ్వర పట్నం నా పేరు బ్రాహ్మణ శివయ్య అడిగిన నా భార్య బ్రాహ్మణ శివ మా కాలం చేసింది బిడ్డ పుట్టినాక 3 రోజుల పసిగుడు విడిచిపెట్టి నా భార్య వెళ్ళిపోయింది మీ భర్తను తిరుపతి తీరంగం తీర్థయాత్ర పోయి రాగా మీ భర్తను నా నెమ్మది వరకు రచ్చింది అమ్మ వాళ్ళకు చేసి నా బిడ్డ కొన్ని నా మొగడు నలవకపోడు బాలమ్మ పట్టింది బాలమ్మ చేయమంటే దుబ్బులను ఖచ్చితంగా వేసాను పాలేడ పడితే పాలేడు పుల్లో జాగ్రత్త పండుగ జాగ్రత్త పెట్టి ఏంటి పాలు పడితే
బండి మనకు కూడా పోయి వేసుకోండి. నీ బండిలో పెళ్ళవసరం ఉన్నట్టు బండి అయితే బావ ఈరమ్మ ఓ బావ ఇటువంటి అన్ని బాబో కలిగి రావడయ్యో మేము పోయే తోడరాబో కన్ను మీద వేసుకొని కలకల కలకల కన్నీరు తీసుకుంటే ఒరేడు కన్నుల జోడి బ్రాహ్మణుడు బ్రాహ్మణయ్య దగ్గర కోరుకుంటూ కాదని భార్య ప్రాణం పోయిందమ్మ అతని భార్య ప్రాణం పోతే కన్న బిడ్డ ఇంటి పెట్టి కలకల కలకల కన్నీరు తీసుకుంటూ బ్రాహ్మణయ్య తన భార్యను కాసుదానం చేసి కన్న బిడ్డ తొలగోని బ్రాహ్మణయ్య తొలగోని మా రాజ్యం లోపల పట్టుకొని తొలగోవచ్చినాము అటువంటి మన ఇల్లు పక్కన గుడిసేస్తాము బ్రాహ్మణయ్య గుడిసె లోపల బిడ్డ ఎంచుకోరు ఉంటాడు అతని కన్న బిడ్డకు ఒక్క మీరు 101 మంది బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క తల్లి మా ఒక్క తల్లి బిడ్డకు వాళ్ళు సంసారాన్ని రీతిలేదు అనుకున్నావా? 20 మందికి చేసి వచ్చిన సంసారం చేయంగా చూసి వచ్చిన అనుకున్నా. అయితే కట్టగానే ఈ పిల్లలు బాల తెచ్చి సాగు పెట్టి మరి 1,000 బ్రాహ్మణులు అయ్యో బ్రాహ్మణాల మీరైనా కానీ ఆడపిల్లని సాది పెద్ద ఎప్పుడైతే బ్రాహ్మణుల చేతి లోపల పెట్టానో 1,000 బ్రాహ్మణి ఆడతల్లులైన ఆడపిల్లని ఏనాడు ఎత్తుకున్నారు. అరే ఆడపిల్లకైనా కానీ కన్న బిడ్డ కన్న తల్లి చచ్చిపోయిందాడ కన్న తండ్రి మరి తల్లి లేనందుకు ఆడపిల్లలైనా మా బిడ్డల్లో దాదుకుంటాము. ఆడపిల్ల కంటే ఎక్కువ మాకెవరు ఉన్నారు? బిడ్డల్లో బిడ్డోళ్ళ కన్న తల్లి సారి పెద్ద చేస్తామా? ఇళ్ళ లోపల కన్న బిడ్డ పేరు మీద ఏంటి చెర్ల కట్టారు, బంగారు తొట్టెలు కట్టారు. బంగారు తొట్టెల్లా పొత్తు వేగులు వరసెర్రు, పొత్తు వేగుల్లో బస పిల్లని ఏనాడు వాడు పిల్లని మంట పెట్టిరు. లాలి పాడలు జోల పాడలు ఎట్లా వాడుతున్నారు? ఇళ్ళ లోపలనే పోరితే తేలాబాస జోలాలి జోజో ఎడవాకే కన్న బిడ్డ జోలాలి జోజో
21 రోజు నాడు పురుడు పుణ్యదానం వేయాలి జనమరణం చూసి పేరు పెట్టాలంటారు మరి ఆడవిళ్లకు పేరు పెట్టన్నాను గానాడు కోడి మీద బ్రాహ్మణికి తల్లులైనా బిడ్డని ఎత్తుకొని ఓ దేవుడు ఇరవై